రైట్ శ్రీనివాస్ గారు, ఇది వృక్షంలా పెరిగిపోతుందట, బంగాళాఖాతంలో కలిపేయడానికి రెడీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న నేపథ్యం. ఎందుకంటే వంశీ గారు ఆచూకీ అయితే వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో చెప్పట్లేదు, ఏమీ తెలియట్లేదు. మీకేమన్నా దాని మీద ఐడియా ఉందా అండి? జనరల్గా మీకు ఆ డిస్కషన్ వస్తుంది కదా. ఎందుకు సార్ దాని మీద ఎందుకు సార్ ఐడియా ఏంటి? దానికి అంత అంత ప్రాధాన్యత ఏముంది? అలా కాదు, ఆయన అరెస్ట్ అయ్యారు అని కదా, అరెస్ట్ అయ్యారు, ఆయన దాచారు అని కొంతమంది అంటారు, ఆయన అరెస్ట్ చేశారు అంటారు. కానీ అది అరెస్ట్ అయ్యారో తెలియదు, అవలేదో తెలియదు, ఆయన ఇక్కడ ఉన్నారో తెలియదు, లేడో తెలియదు. ఈ రోజు మినిస్టర్ గారు వచ్చి పేరు నాని దాచారు అంటారు, మొన్న ఏమని పోలీసులు అరెస్ట్ అంటారు. ఒక నాకైతే వ్యక్తిగతంగా తెలియదు సార్. నేను మరి ఇక్కడ ఉంటాను కదా, నేను విజయవాడలో అయితే మరి అక్కడ విషయాలు తెలుసుంటేది. మరి ఇవన్నీ అప్డేట్స్ వింటమే చూస్తున్నాను తప్ప ఆయన ఉన్నారా లేదా ఆ విషయాలు నాకు డీటెయిల్స్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం రెండు. ఇప్పుడు మన పెద్దలు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి ఉంది, ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పుతో సంపదను సృష్టిస్తాను, సంపదను సృష్టించి ఆదాయాన్ని పెంచి ప్రభుత్వ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను అని ఆయన చెబితే, అమ్మఒడి కానీ, రైతు భరోసా 20,000 కానీ, ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు కానీ, ఇలా చూసుకుంటా పోతే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను నమ్మి పాపం ప్రజలు ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల అప్పు కాదు, నేను అప్పుడు అబద్ధం ఆడాను, 10 లక్షల కోట్ల అప్పేని అని చెప్పి గవర్నర్ గారి చేత చదివించారు. నిజానికి ఉన్న అప్పు 7.5 లక్షల కోట్లు. సార్ నేను అంటాను, 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే సంపద సృష్టిస్తాను, ఆదాయాన్ని పెంచుతాను, ఈ ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయగలుగుతానని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అప్పు తగ్గింది కదా. ఆయన లెక్కల ప్రకారం 4 లక్షల కోట్ల అప్పు తగ్గింది కదా. వాస్తవంగా అయితే మరో 3 లక్షల కోట్ల అప్పు కూడా తగ్గింది. అతను అన్నటువంటి ఫిగర్ 14 లక్షల కోట్లకి 60% అప్పు మాత్రమే ఉంది రాష్ట్రానికి. ఇప్పుడు పథకాలు అమలు చేయడానికి వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు వాయిదా వేస్తున్నారు? నేను సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్లో మేము ప్రజల గొంతే మాట్లాడతాం, మేము ప్రతిపక్షం, ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకోవాల్సినటువంటి కర్మ, ఆ దరిద్రం ఎందుకు వచ్చింది? ఇంతనకు చెప్తున్నారు ఆయన పెద్ద ఆయన మాట్లాడుతూ. మేము ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినప్పటికీ 2019లో మాకున్నటువంటి 100 కోట్ల అప్పు 100 కోట్లు మాత్రమే ఉండేది. ఆ 100 కోట్ల రూపాయలతో జూలై 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాత్రనక పగలనక బాగా శ్రమించి చాలా బాగా ఆలోచించి 2,27,000 కోట్ల రూపాయలతో ఫుల్ బడ్జెట్ పెట్టి నవరత్నాలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మొదటి రోజు నుంచే అమల్లోకి తీసుకొస్తే, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నది 2.5 ఏళ్లే అని నేను చెప్తాను. ఎందుకంటే 2.5 ఏళ్లు కరోనాతో పోయింది, పాండమిక్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాం. కరోనా లాంటి సమయంలో కూడా అందరికీ టీకాలు ఇచ్చి, మందులు ఇచ్చి, కోవిడ్ సెంటర్స్ ని విస్తారంగా పెట్టి ప్రజలందరినీ కాపాడుకుంటూ, ఆ తర్వాత ఉన్న 2.5 ఏళ్లలోనే 8 ఫిషింగ్ హార్బర్లు, 4 సీ పోర్ట్లు, అలాగే సంక్షేమాన్ని బ్రహ్మాండంగా ప్రతి గడపకి అందించే విధానానికి సృష్టించినటువంటి సృష్టికర్త, రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. అంత తక్కువ కాలంలో అంత 100 కోట్లతో విడిచిపెడితే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ డెవల్యూషన్స్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు సుమారు 7,000 కోట్ల రూపాయలు పైచిలుకుంటే, మరో 19,000 కోట్ల రూపాయలు కూడా అప్పు చేసి ఎందుకు ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు? ఎందుకు ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయినారు అంటే, ఈ ప్రభుత్వాలకు అన్నిటికీ బడ్జెట్ ఈ పథకాలకు అన్నింటికి ఇచ్చిన వాగ్దానాలన్నింటికి బడ్జెట్ అలాట్ చేయాల్సి వస్తుంది కాబట్టి, 14 లక్షల కోట్ల అప్పుని చెప్పారు కాబట్టి 14 లక్షల అప్పుని, ఆ 14 లక్షల కోట్ల అప్పుని చూపించాల్సి కాబట్టి భయపడి బడ్జెట్ ని పెట్టుకోలేదు. శ్రీనివాస్ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర అన్నారు, ఓదార్పు యాత్ర ఇంకా మొదలైనట్లయినా ఈరోజు వెళ్ళారు, అక్కడ ఏదో పరామర్శించారు. ఇంకొక అంశం, జనసేనలోకి మీ మాజీలు చాలామంది వెళ్ళడానికి మొగ్గు చూపిస్తున్నారట. దొరబాబు గారి పేరు అయితే బయటకు వచ్చింది, ఇంకా చాలామంది వెళ్ళిపోతున్నారట. ఆ 11 మందిలో డబల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ కూడా వచ్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని. మరొక వైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక అంటారో, మన సాక్షిలో కూడా
రాజ్యసభ సభ్యులను 70 లక్షలకు కొంటున్నారని చెప్పి అదే పత్రికల్లో వేయడం ఏం జరుగుతుంది? 70 కోట్లు. 70 కోట్లు సారీ. ఉమ్. సార్ ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది సార్. అధికారంలో ఉండేటప్పుడు మా పార్టీతో ఉండి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మాతో నడిచిన వాళ్ళు ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలు మారటం అన్నది వాళ్ళ వ్యక్తిగత విషయాల కోసం, వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం, వాళ్ళకి అధికారం లేకపోతే ఇబ్బందుల్లో పడతామన్న భయం కారణంగానో వెళితే వెళ్తారు సార్. ఇది అత్యంత సహజమైన విషయం.